నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. స్టార్ మోహన్ లాల్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన మూవీ లూసిఫర్. 2019లో వచ్చిన ఈ మూవీ తెలుగునాట కూడా డబ్బయి తెలుగు ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకుంది. దీంతో ఈరోజు లూసిఫర్కి కొనసాగింపుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎల్2 ఎంపురాన్ ఎలా ఉందో చూద్దాం. కథ ఏంటంటే, విదేశాల్లో ఉండే ఖురేషీ అబ్రహాం ప్రపంచ దేశాలకు చెందిన పోలీసులతో పాటు ప్రపంచ దేశాల్ని తన కనుసైగతో శాసించే స్మగ్లర్ కబుగాకి టార్గెట్ అవుతాడు. తన పెంపుడు తండ్రి పీకే రామదాస్ స్థాపించిన ఐయుఎఫ్ పార్టీ తరఫున రామదాస్ కుమారుడు జతిన్ కేరళ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉంటాడు. ఎలక్షన్స్ దగ్గర పడుతుండటంతో ఉత్తరాది రాష్ట్రానికి చెందిన మహోన్మాది ఏఎస్ఎం పార్టీ అధినేత బజరంగ్తో పొత్తు పెట్టుకుంటాడు. పైగా పార్టీ పేరుని ఐయుఎఫ్ రామదాస్ పార్టీగా మారుస్తున్నానని ప్రకటన కూడా చేస్తాడు. దీంతో రామదాస్ కూతురు ప్రియదర్శినితో పాటు పార్టీలోని ప్రధాన నాయకులు కార్యకర్తలకి జతిన్ నిర్ణయం నచ్చదు. తన తండ్రి పార్టీని ఆశయాల్ని నిలబెట్టడానికి జతిన్కి వ్యతిరేకంగా ప్రియదర్శిని ఒక నిర్ణయం తీసుకుంటుంది. దీంతో ప్రియదర్శినిని బజరంగ్ చంపాలనుకుంటాడు. కానీ తన అనచరుడైన జయీద్ మసూద్ చేత బజరంగ్ చంపేలా ఖురేషీ ప్లాన్ చేస్తాడు. బజరంగ్ కేరళకి ఎందుకు వచ్చి ఐయుఎఫ్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు? ఆ పొత్తు వెనుక ఉన్న రహస్యం ఏంటి? జతిన్ పార్టీ పేరు ఎందుకు మార్చాడు? ఖురేషీ ఎందుకు ప్రపంచ దేశాలకి టార్గెట్ అయ్యాడు? జయీద్ మసూద్ చేత బజరంగ్ని ఎందుకు చంపించాడు? జయీద్ మసూద్ గతం ఏంటి? ప్రియదర్శిని తన తండ్రి ఆశయం నెరవేర్చడానికి స్టీఫెన్గా వచ్చిన ఖురేషీ ఏం చేశాడు? అసలు ఖురేషీ కథ ఏంటి అనేది ఈ చిత్ర కథ. మొదటి పార్ట్లో ఖురేషీ అబ్రహాం గురించి లేని పూర్తి కథని పార్ట్ 2లో వివరంగా చెప్పారు. కాకపోతే కథనాల ద్వారా చెప్పకుండా ఎలివేషన్స్ ద్వారా చెప్పారు. ఖురేషీగా మోహన్ లాల్ క్యారెక్టర్ కూడా దాదాపుగా 40 నిమిషాల దాకా ఎంటర్ అవ్వదు. అంత లాంగ్ అవసరం లేదని మూవీ చూస్తే అర్థమవుతుంది. మేకర్స్ తాము అనుకున్న కథ ప్రకారం అలా అనుకొని ఉండొచ్చేమో, కానీ సగటు ప్రేక్షకుడు మోహన్ లాల్ కోసం వస్తారనే విషయాన్ని మర్చిపోకూడదు కదా. ఖురేషీని ఫస్ట్ హాఫ్లో ప్రపంచాన్నే గడగడలాడించే డాన్గా చూపించారు. కాబట్టి దానికి ప్యారలల్గా నడుస్తున్న కేరళ రాజకీయాల్లోని సమస్యల్ని ఖురేషీ చాలా ఈజీగా సాల్వ్ చేస్తాడనే అభిప్రాయంలోకి ప్రేక్షకులు వచ్చేస్తారు. కాకపోతే ఏ సీన్కి ఆ సీన్ సంబంధించిన ఎలివేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఈ విషయమే ప్రేక్షకులకి మూవీ మీద బోర్ కొట్టకుండా చేసింది. సెకండ్ హాఫ్లో అయినా ఖురేషీని కేరళ రాజకీయాలకి పరిమితం చేసి ఎండింగ్ని విదేశాల్లో ప్లాన్ చేసి ఉండాల్సింది. కథనాల్ని వదిలేసి స్టైల్ ఆఫ్ మేకింగ్ కోసం మూవీ తెరకెక్కించినట్టుగా ఉండడం మైనస్గా పరిగణించవచ్చు. కొన్ని సీన్స్లో అయితే విదేశీ సినిమా చూసిన ఫీలింగ్ కూడా కలిగింది. ముస్లిం కుటుంబాన్ని చంపే సీన్ అయితే ప్రేక్షకుల కళ్ళల్లో నీళ్లు తెప్పించింది. ఫైనల్గా చెప్పాలంటే కథనాలకి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా స్టైల్ ఆఫ్ మేకింగ్ కోసం ఎల్2 ఎంపరర్ని ఒక్కసారి చూడవచ్చు. కాకపోతే రెగ్యులర్ సినిమాలు చూసి విసుగు చెందే వాళ్ళకి నచ్చుతుందేమో.